నాకు ప్రతిసారి అనిపిస్తుంది పిల్లల్ని చూసుకోవడానికి ఇంకొకరు ఎవరైనా ఉంటే బాగుండు తోడని చెప్పేసి. ఎందుకంటే పిల్లలు నేనే చూసుకోవాలి, ఇంటి పని నేనే చూసుకోవాలి, గాయత్రిని నేనే చూసుకోవాలి, మా వారిని నేనే చూసుకోవాలి. పిల్లలు ఎప్పుడు పడుకుంటారని రెడీగా ఉంటారనమాట. పిల్లలు పడుకోగానే వాళ్ళు చక్కగా పడుకోబెట్టేసి ఇద్దరు ఒకేలా పడుకుంటారు గైస్. చక్కగా ఇద్దరిని పడుకోబెట్టేసి దుప్పటి ఏదో ఒకటి కప్పేసి చక్కగా వాళ్ళైతే వదిలిపెట్టి వెళ్తారనమాట. ఇంట్లో చాలా పని ఉంది, బట్టలు అలాగే ఉన్నాయి గైస్. బట్టలు వాష్ చేయాలన్నమాట. వాషింగ్ మిషన్లో వేసినవి కాకుండా పిల్లల బట్టలు బయట సపరేట్గా ఉతికినవి కూడా చాలా ఉన్నాయన్నమాట. అవి చక్కగా ఉతికేసి ఆరబెట్టడం. నెక్స్ట్ వచ్చేసి ఇంకా చాలా పని ఉంది. ఇంట్లో పని ఎక్కడ పడితే అక్కడే ఉందనమాట. మా పిల్లలు పడుకుంటే చేసుకుందాం రెడీగా ఉంటాను. ఇంట్లో గిన్నెలు కూడా అలాగే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి గిన్నెలు తోమేసుకుని 2 రోజులకు ఒకసారి మాపింగ్ పెడతాను గైస్. ఎందుకంటే పిల్లలు ఆడతారు కదా కింద, చాలా గలీజ్గా ఉంటుందని చెప్పేసి పిల్లల కోసం మంచిగా ఉండాలని చెప్పేసి 2 రోజులకు ఒకసారి పెడతాను అనమాట. ఇంత పని చేసుకుని కరెక్ట్గా భోజనం దగ్గర కూర్చుంటాను చూసారా, అప్పుడే మా వాళ్ళు లేచేస్తారనమాట. ఎంతసేపు పని చేసుకున్నా లేవరు కానీ కరెక్ట్గా భోజనం దగ్గర ఉన్నా సరే ప్రతిసారి ఇలా లేచేస్తారు. నా పిల్లలు అంతేనా, అందరి పిల్లలు ఇంతేనా? సో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కానీ చిన్న లైక్ ఇవ్వండి అబ్బా. సబ్స్క్రైబ్ చేసుకొని కొత్తగా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.